మరి ఇప్పుడు మీరు పడినటువంటి కష్టానికి మీ నాయకుడు గుర్తింపిస్తారా రాబోయే రోజుల్లో అయినా? నేనైతే ఒకటే చెప్తా ఉన్నా. అంతకుముందు కూడా మీతో ఇంటర్వ్యూలో నేను ఒకటే చెప్పా. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఈ రెండే. నాకై పదవిలో వస్తే ఎన్ని వస్తాయి? ఓ 2 ఏళ్ళు వస్తుంది, లేదా 5 ఏళ్ళు వస్తుంది, తర్వాత మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు. సో అది శాశ్వతం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టక ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేనప్పుడే, ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే మొన్నటిదాకా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా నేను పనిచేశాను. జగన్ విద్యార్థి సంఘం అని చెప్పి ఒకటి స్థాపించి 2009 ఎన్నికలప్పుడు కూడా పనిచేశాను. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూ కార్యకర్తగా సో పనిచేస్తున్నా. సో నాకొకటి బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరిగిద్ది. సో అది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. అంతమించి నాకు పదవులు వస్తచ్చు, రావచ్చు, పోవచ్చు, ఇది పెద్ద దీని గురించి నేనేం థింక్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో అయితే ఒక మంచి స్థానం ఉందనేది నాకు తెలుసు ఆ విషయం. సో నేను అదొకటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకే పదవులు వాళ్ళు రావచ్చు, రేపు పొద్దున పోవచ్చు, అది పెద్ద శాశ్వతం కాదు కదా. కొన్ని ఆంధ్రాలో జరుగుతున్నటువంటి కొన్ని మెయిన్ ఇష్యూస్ మనం డిస్కస్ చేద్దామన్నా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అంటే అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత, ఇప్పుడు డిప్యూటీ సీఎం. అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, సుగాలి ప్రీతి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుని నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. ఆవిడ కూడా నమ్మకం పెట్టుకుంది, ఆ తల్లి కూడా. ఇప్పుడు ఆ తల్లే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాట మార్చాడు అని చెప్పి బాధపడుతూ ఉంది. ఏం చెప్తారన్న ఆ ఇష్యూలో? నార్మల్గా మనం రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గమనించేటప్పుడు చంద్రబాబు నాయుడు అంత దగాకోరు, పచ్చి మోసగాడు ఎవరు లేరని మనం సహజంగా చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు చూడంగానే వెన్నుపోటు పడుస్తాడు, సో మోసకారుడు, అబద్ధాలు ఆడతాడు, సో చెప్పిన హామీలను ఏమి నెరవేర్చడు, ప్రజలు నిరంతరం మోసం చేస్తాడు, పిల్లనిచ్చిన మామను ఎలా వెన్నుపోటు పొడిచాడు, ప్రజలను అదే విధంగా వెన్నుపోటు పొడుస్తాడని చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే మనకు గుర్తొచ్చింది.